నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి బైపాస్ వద్ద హోటల్ వింటేజ్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి సదుపాయాలతో హైదరాబాద్ పెద్ద జిల్లాల స్థాయిలో ఉండే మెరుగైన సదుపాయాలతో హోటల్ వింటేజ్ ప్రారంభించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. హోటల్ నిర్వాహకులు ఫాజిల్, ఆదిల్, ముజస్సిల్ బృందానికి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి బైపాస్ వద్ద హోటల్ వింటేజ్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి సదుపాయాలతో హైదరాబాద్ పెద్ద జిల్లాల స్థాయిలో ఉండే మెరుగైన సదుపాయాలతో హోటల్ వింటేజ్ను ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. హోటల్ నిర్వాహకులు ఫాజిల్, ఆదిల్, ముజాసిర్ బృందానికి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. హోటల్ ఏర్పాటు చేయడమే కాదు, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని మంచి శుభ్రత, నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. హోటల్ ప్రాంగణం ముందుగాల చార్మినార్ నమూనా ఎంతగానో ఆకట్టుకుందని, అదేవిధంగా ఈ హోటల్లో ఫ్యామిలీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మంచి రూములో పార్టీ చేసుకోవడం కోసం ఏర్పాటు చేయడం మంచి అభిప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి, నల్గొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, బంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, సిపిఎం నాయకులు, మాజీ కౌన్సిలర్లు ఇబ్రహీం, సమద్, అజీజుద్దీన్ పాల్గొన్నారు. అన్నపర్తి అంటే దాదాపు నల్గొండ టౌన్ శివార్లో ఒకవైపు బెటాలియన్, ఒకవైపు మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఒకవైపు ఇక్కడ స్మార్ట్ సిటీ, ఈ స్కూల్తో పాటు మరొక నల్గొండ పట్టణ ప్రజలకు కానీ నార్కెట్పల్లి ప్రజలకు, ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా, మంచి ఫుడ్ తినాలన్నా హైదరాబాద్కు పోయే అవసరం లేదు, నల్గొండకు పోయే అవసరం లేదు. ఎందుకంటే నల్గొండలో కూడా ఇలాంటి రెస్టారెంట్ ఎక్కడ లేదు. ఒక మంచి రెస్టారెంట్ పెట్టి
అన్ని రకాల ఫుడ్ హైదరాబాద్కి వెళ్ళి ఒరిస్సాకి వెళ్ళి బయట చెఫ్స్ని తీసుకొచ్చి మంచి ఎయిర్ కండిషన్గా మంచి ఓపెన్ ప్లేస్లో పెట్టిన ఫైజల్కు వాళ్ళ టీం అందరినీ కూడా ముందుగా అభినందిస్తూ తప్పకుండా రాజున్నాను. ఎందుకంటే మీకు తెలుసు నల్గొండ టౌన్కి వెళ్ళి బైపాస్ రోడ్డుకి దాదాపు 900 కోట్లతో బైపాస్ రోడ్డు కూడా నిర్మాణం జరుగుతుంది. నల్గొండ టౌన్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు 1000 కోట్ల రూపాయలతో ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ బ్రాహ్మణ ప్రాజెక్టులు కూడా ఎన్నకొద్ది చెరువు దానికి ఇవన్నీ కూడా నింపడం జరిగింది. దాంతోపాటు ఇటీవల యూనివర్సిటీలో బీ ఫార్మసీ ఎల్ఎల్బి లా కాలేజు గతంలో లేదు. 10 ఏళ్ల కింద 2004 20 ఏళ్ల కింద నేను ఆ యూనివర్సిటీని కట్టించిన. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ యూనివర్సిటీని మర్చిపోయినారు. ఇటీవలనే ముఖ్యమంత్రి గారు చెప్పి ఫార్మసీ, డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ లా అంటే ఇంకా 1000 మంది స్టూడెంట్స్ పెరుగుతారు. తప్పకుండా ఈ రెస్టారెంట్ ఇక్కడ ఉండే విద్యార్థులకు కానీ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకున్నా ఏ ఫంక్షన్ చేసుకున్నా మంచి వసతులతో పెట్టిన వారిని తప్పకుండా సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా ఏది సక్సెస్ కావాలన్నా మన హార్డ్ వర్క్ ఉండాలి. ముఖ్యంగా హోటల్ బిజినెస్ సక్సెస్ కావాలంటే దాన్ని నడిపించే ఓనరు వర్కర్స్ మీద డిపెండ్ కాకుండా కిచెన్లో ప్రతి నిమిషం కిచెన్లోనే ఉండాలి ఓనరు. కిచెన్లతో పాటు బయట వర్కర్స్ కూడా నీట్నెస్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలా డెంగ్యూ కానీ రకరకాల రోగాలు కరోనా వచ్చిన తర్వాత మనం చాలా భయపడుతున్న ప్రజలు. నీట్నెస్ ఉండి టేస్టీ ఫుడ్ ఉంటే ఫుడ్ బిజినెస్కు సంబంధించి ఫుడ్ బిజినెస్లో ఉన్నంత ప్రాఫిట్ దేంట్లో ఉండదు. ఈరోజు అనగా 12/11/2025 మన నల్గొండ పట్టణంలోని శివారు చర్లపల్లి వద్ద కొత్తగా హోటల్ వింటేజ్ ఓపెనింగ్ చేయడం జరిగినది. దీనికి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు వారి తోటి రాజకీయ నాయకులు రావడం జరిగినది. మన హోటల్ నందు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు రుచికరమైన భోజనం కూడా దొరుకుతుంది. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. జ్యూస్ బార్ కూడా ఉన్నది. కాఫీ షాప్ ఉన్నది. మరియు ప్రైవసీ కోసం, ఫ్యామిలీస్ కోసము, తర్వాత చిన్న చిన్న ఫంక్షన్స్ కోసము సపరేట్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగినది. చిన్నపిల్లల కోసం లాన్ కూడా ఉన్నది. ఆట బొమ్మలు కూడా ఉన్నాయి. మరి ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ అయిపోయింది. నల్గొండకు దగ్గరలో ఉన్నటువంటి మన చర్లపల్లి మౌంట్ లీటరా స్కూల్ ఎదురుగా ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగినది. ఇక్కడ మనకు నల్గొండ పట్టణంలోని ఎక్కడైతే సపరేట్ పొజిషన్ అంటే కూర్చోవడానికి ప్రైవసీ లేకుండా ఉన్నాయి హోటల్స్ చాలా వరకు, ఇక్కడ మాత్రం అటువంటి కాకుండా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ వరకు క్యాబిన్స్, తర్వాత స్నేహితుల కొరకు, తర్వాత మంది సెక్షన్ సపరేట్గా ఉన్నది, జ్యూస్ సెంటర్ సపరేట్గా ఉన్నది, కాఫీ షాప్ ఎక్కడికి డిఫరెంట్గా ఉన్నదండి. ఇంకోటి చిన్న చిన్న ఫంక్షన్స్ కోసం బ్యాంకెట్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కావున నల్గొండ పట్టణ ప్రజలందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క హోటల్ని వచ్చి వారి యొక్క ఆతిథ్యం స్వీకరించాల్సిందిగా కోరడం జరిగినది. ఇందులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఓనర్స్ అయినటువంటి ఫాజిల్, ముదస్సిర్ మరియు హమీద్, ఇద్దరు ముదస్సిర్, ఫాజిల్, తర్వాత హామిద్ మరియు ఆదిల్, వారి స్నేహితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో హాజరైనారు. इटी कार्यक्रम विशेषటువంటి बहुत बहुत शुक्रिया उन लोगों को। हमारे पास प्राइवेसी है, जूस बार है, हट्स है और बैंकेट हॉल है जो 6 नंबर लेने 6 पीपल्स के लिए, 8 पीपल्स के लिए, 16 नंबर्स के लिए और बर्थडे इवेंट्स कर लेने के लिए चांद मीनार है और सबसे अच्छे हर चीज़ है। चेन्नई फूड और अफगानिस्तान फूड और मंदी, हफ्सा, ये पूरे चीज़ें मिलेंगे हमारे पास। होटल ऐसा होटल नहीं है, ऐसी होटल और ऐसी प्राइवेसी जो है ना कहीं भी नहीं मिलती। ये होटल ओपन करने का मतलब क्या है बोले तो जो भी नलगुंडे में जितने भी होटल्स है उसी होटल को भी प्राइवेसी नहीं है, फैमिली को लेके जाके खिलाए ना दे, किसी की भी फैमिली रहने दो, कुछ भी रहने दो। कोई भी हैदराबाद जाते नहीं तो पार्सला मंगा लेते घर को, वैसा आपने नलगुंडे में वैसा नहीं होना। कोई भी हैदराबाद नहीं जाना, बल्कि हमला एक प्राइवेसी का पूरा स्ट्रक्चर बनाए, एक 15 मंथ्स में पूरा प्रोजेक्ट कंप्लीट करें। एकदम एक बार विज़िट कीजिए आप लोगों की गुजारिश है, एक बार विज़िट करके फैमिली और फैमिली टाइम स्पेंड करना, छोटे बच्चे खेल लेना, हर चीज़ के लिए फोकस करके और पूरा प्रोजेक्ट कंप्लीट करे। होटल गेमिंग जोन है, जूस बार है, चांद मीनार से आर्टिफिशियल झूले है और आर्टिफिशियल एलिमेंट्स है, तकरीबन हट्स है, गार्डन है खेलने के लिए, बच्चों को वाटर फाउंटेन है।
बैंकेट हॉल है बैंकेट हॉल है, डाइनिंग है, और बैंकेट हॉल 500 नंबर्स का है, डाइनिंग 120 नंबर्स का है, और वो पूरा सेपरेट है, किसी को होटल को बैंकेट हॉल को रिलेटेड नहीं है। आपके आपके होटल में स्पेशल फूड्स क्या क्या हर आप क्या रखें बाहर के होटल में ऐसा? ऑल आइटम्स मिलेंगे, जूस बार, मंदी, हफ्सा, चेन्नई फूड, और अब ఈరోజు అనగా 12th నవంబర్ 2025 నాడు మన నల్గొండకు దగ్గరలో చెల్లపల్లి మండలంలో మౌంట్ లిటేరా జీ స్కూల్ ముందల హోటల్ వింటేజ్ అనే ఒక హోటల్ని మన వాళ్ళ ఓనర్స్ ఫాజిల్ భాయ్, ముదస్సిర్ భాయ్ అండ్ హమీద్ గారి నాయకత్వంలో ఇది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ సంస్థ వారు దానికి ఓపెన్ చేశారు. దీనికి మనకు ఒక ఫస్ట్ ఎంట్రన్స్లో ఒక చార్మినార్ కనిపిస్తుంది మీకు. మనకు దాని తర్వాత హోటల్ కేఫ్ అనేది ఉంటుంది. ఆ కేఫ్లో స్నాక్స్, టీ, కాఫీ అవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఫ్యామిలీస్ ప్రైవసీగా కూర్చోవడానికి ఒక 6 మెంబర్స్, 8 మెంబర్స్ అండ్ 15 to 50 మెంబర్స్ వరకు కూర్చోవడానికి, బర్త్డే చేసుకోవడానికి ప్రతిదానికి మన దగ్గర ప్రైవసీ అనేది ఉంటుంది. దాంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం అండ్ జ్యూస్ బార్, రెస్టారెంట్, జనరల్ రెస్టారెంట్, జ్యూస్ బార్ అండ్ ఉయ్యాలలో ఊగుతుంటూ మనం తినడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు బ్యాంకెట్ హాల్ కూడా కొన్ని రోజుల్లో ఓపెన్ అవుతుంది. అది 200 నుంచి 400 మంది వరకు మనకు దాంట్లో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. మనకు ఇవన్నీ ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ అనేది ఉంటుంది. మన చెఫ్స్ అందరూ కలిసి ఒరిస్సా అండ్ హైదరాబాద్ నుంచి స్పెషల్ చెఫ్ని తీసుకురావడం జరిగింది, ప్రొఫెషనల్ చెఫ్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ హైజీనిక్ మెయింటైన్ చేస్తూ మన కిచెన్ కూడా మీరు చూసుకోవచ్చు, ఎప్పుడైనా ఓపెన్ ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలతో వింటేజ్ హోటల్ని ఏర్పాటు చేయడం అనేటువంటి సంతోషకరం. ఇక్కడ బ్లాంకెట్ హాల్తో పాటు మినీ ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పట్టణంలో ఉండేటటువంటి మధ్యతరగతి ప్రజానికం అంతా కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అన్ని రకాల చిన్న చిన్న శుభకార్యాలన్నీ కూడా ఇక్కడ జరగడానికి ఆస్కారం ఉంది. ఇంటర్నేషనల్ రంగులతో ఈ హోటల్ని ఏర్పాటు చేయడం అనేటువంటి మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ పట్టణ ప్రజలకు అందరితో పాటు ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ ముఖ్యమైనటువంటి రహదారి మీద ఇది ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇది సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి